ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంపదా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు. సాయిరామ్. 16వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. వపుస్తుషాదిపి కోశైః యుక్తం యుక్త్యవగాతతః ఆత్మానమాంతరం శుద్ధం వివిచ్యాత్ తండులం యదా. సరే, నిన్న కోశాలు చదువుతూ మనోమయ కోసం చివరిలో ఉన్నామండి. మనస్సులో నడిచే సర్వ సంకల్పములు నీ చేత చూడబడుటచే నీవు మనస్సు కాదు. నీవు గడియారమును ధరించి నా గడియారమని తెలియజేయులాగున మనస్సును ధరించి ఉండుటచే నా మనస్సు అని పలుకుచున్నావు. అది కూడా ఒక పనిముట్టు, లోపలున్న పనిముట్టు. అంతఃకరణము లోపలున్న పనిముట్టు. చేతికి వాచి పెట్టుకుంటే ఎట్లా బహిష్కరణము, అట్లాగే లోపల కూడా ఒక పనిముట్టు ఉంది, అది అంతఃకరణం. అది మనస్సు. ఈ వస్తువులు ఎట్లా బయట ధరిస్తున్నావో అక్కడ కూడా ఆ పంచకోశాలని ధరించావు, అంతవరకే. ఒక వస్త్రాన్ని ఎట్లా ధరించావో అట్లా ధరించావు, అంతవరకే. అంతే తప్ప అది నువ్వు కాదు. దానితో ఎప్పుడు నువ్వు కూడా కలిసిపోవడం లేదు, విడిగానే ఉన్నావు. తరువాత గ్రహించదగిన 4వ కోసము విజ్ఞానమయ కోసము. అది ఏ బుద్ధి. మనస్సు కన్నా లోతుగా విషయగ్రహణ చేయునది. సంశయాత్మకమగు మనోభావాలను విశ్లేషించి నిర్ణయించి నిశ్చయించునది. సుఖ దుఃఖాది ద్వంద్వములను అనుభవించునది. అంతే. ద్వంద్వానుభవాలకి నిర్ణయానికి చేయాలి కదా, ఏది సుఖమో ఏది దుఃఖమో, ఏది సంతృప్తో ఏది అసంతృప్తో, ఏది ప్రయోజనమో ఏది అప్రయోజనమో, ఏది వివేకమో ఏది అవివేకమో, ఇలా రెండుగా ఉన్న వాటన్నింటినీ నిర్ణయం చేసేదానికి బుద్ధి అని పేరు. ద్వంద్వానుభవాన్ని గుర్తించి నిర్ణయించేది ఏదైతే ఉందో అది బుద్ధి. అయితే మల్టిపుల్ ఆప్షన్స్ A to Z ఎన్నైతే ఉన్నాయో అవన్నీ తెలియజెప్పేదేమో మనస్సు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే. చైతన్యము చేత
ప్రభావితమై విజ్ఞానమయ కోసం ప్రకాశించుచున్నది. మనస్సులోని విపరీత జ్ఞానమును, బుద్ధిలోని విజ్ఞానమును, నిద్రలోని అజ్ఞానమును సమస్తమును ప్రకాశింపచేయునది ఆత్మయే అయి ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానానికి 3 స్థాయి భేదాలు చెప్తున్నారు. మళ్ళా చదవండి ఆ వాక్యం. మనస్సులోని విపరీత జ్ఞానమును, బుద్ధిలోని విజ్ఞానమును, నిద్రలోని అజ్ఞానమును. అది సంగతి. ఇది మన లోపల. నీ లోపల నువ్వు చూసుకో, నీ లోపల నువ్వు చూసుకో, నీ లోపల నువ్వు చూసుకో అంటే ఏమిట్రా బాబు అంటే, మనస్సులో విపరీత జ్ఞానం, బుద్ధిలో విజ్ఞానం ఉంది, నిద్రలో అజ్ఞానం. ఎందుకని? ఈ 2 అక్కడ పడుకుంటున్నాయి కాబట్టి, ఈ 2 చైతన్యవంతంగా లేవు కాబట్టి. ఇలా జాగ్రత్తగా గమనించుకుని నువ్వెప్పుడు విజ్ఞానమయ కోశంలో మేల్కొని ఉండు. దాని ద్వారా చైతన్యాన్ని తెలుసుకో, దాని ద్వారా చైతన్య ప్రకాశాన్ని గుర్తించు. ఆ ప్రకాశం నేనుగా స్థిరపడి అక్కడే ఉండి కేవల ప్రకాశ స్థితిలోకి మారు. అప్పుడు ఈ పంచకోశాలను కాదు, శరీరత్రయాలను కాదు, గుణత్రయాలను కాదు, ప్రకాశమే నేనుగా ఉండిపోతాడు అవస్థాత్రయం. అలా ప్రకాశమే నేనుగా ఉండిపోయిన వాడెవడో వాడు ఆత్మ. అలా తుర్యనిష్ఠుడుగా ఉన్నవాడెవడో వాడు బ్రహ్మము, సర్వసాక్షి. ఇలా ఒక్కొక్క మెట్టు వికాసం జరుగుతుంది. ఈ సాధనంతా కూడా నేను ప్రకాశ స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను, నేను సత్స్వరూపుడను అని నీ స్వరూప జ్ఞానాన్ని గుర్తించేంత వరకే నీ సాధన. ఆ తర్వాత ఇంక ఏ సాధనతో పని లేదు. అలా స్వరూపంగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినటువంటిది అదే సర్వవ్యాపకమవుతూ తనను తాను పరిమితి లేనటువంటి ఆవరణ రహితమైనటువంటి స్థితికి పరిణామం చెందుతుంది. అది చైతన్య వికాసం. అతీత దృష్టి నుంచి రహిత దృష్టికి పరిణామం చెందేదంతా కూడా చైతన్య వికాసం. అక్కడ ఉన్నాయి సప్త జ్ఞాన భూమికలు. ఇదంతా అతీత దృష్టి వరకునేమో అంత సాధన సాధ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ పైదాన్ని సాధన సాధ్యమని చెప్పకూడదు. రహిత మార్గం కైవల్యాన్ని సాధన సాధ్యమని చెప్పకూడదు. అది సిద్ధ వస్తువు. అది చైతన్య వికాసం ద్వారా సాధ్యం. దీనికి అరవిందులు ఏమంటారంటే, నువ్వు చేసేదేం లేదయా, ఆ అతీత దృష్టి వరకు కనుక స్థిరపడితే ఆ తర్వాత ఆ పైనుంచి ఉన్నదాన్ని నీ లోపలికి ఆహ్వానించు. సర్వవ్యాపకమై సర్వే సర్వత్రా ఉన్నదై సర్వసాక్షి అయి ఉన్నటువంటి స్థితిని, ఆ బ్రహ్మమును, ఆ పరబ్రహ్మమును నీ లోపలికి ఆహ్వానించు. అది దిగి వస్తుంది. అది దిగి వస్తే అప్పుడు నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు, అలా ఉండగలుగుతావు, అది అయిపోగలుగుతావు, నువ్వు లేకుండా పోగలుగుతావు. ఇలా సరి అయిన విధానంలో తను మనస్సు, అధి మనస్సు, అతి మనస్సు అనేటటువంటి మనస్సును పనిముట్టుగా చేసుకుని పూర్ణ యోగాన్ని ప్రతిపాదించారు అరవిందులు. అలాగే ఇప్పుడు ఇక్కడ అందుకని మనకేం చెప్తున్నారు, జాగ్రత్తగా మనస్సులో ఉన్న విపరీత జ్ఞానాన్ని, విజ్ఞానమయ కోశమైనటువంటి బుద్ధిలో ఉన్న విజ్ఞానాన్ని, నిద్రలో ఉన్న అజ్ఞానాన్ని, ఈ మూడింటిని పోగొట్టుకోవాలి స్వరూప జ్ఞానంలో. సుషుప్తిలో బుద్ధి లేదు, అయినను చైతన్యం ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. అది గాఢ నిద్రావస్థలో కూడా ఏది ఉన్నదో దానికి చైతన్యం అని పేరు. ఆ చైతన్యమే ఈ శరీరంలో నుంచి తప్పుకుంటే ఈ శరీరం ఎందుకు కొరగాకుండా పోతుంది. కాబట్టి చైతన్యం గాఢ నిద్రావస్థలోనూ ఉన్నది, స్వప్నావస్థలోనూ ఉన్నది, జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నది. ఆ ఉన్న చైతన్యాన్ని, వ్యాపకంగా ఉన్న చైతన్యాన్ని, మారకుండా ఉన్న చైతన్యాన్ని, సప్రకాశంగా ఉన్న చైతన్యాన్ని, స్వరూప జ్ఞానంగా ఉన్న చైతన్యాన్ని, సాక్షిగా ఉన్న చైతన్యాన్ని నీవు గుర్తించు. చదవండి. అందుచేత విజ్ఞానమయ కోసం కూడా ఆత్మ కానేరదు. పంచకోశములలో మనము ఇంతవరకు గ్రహించిన 4 కోశములు ఎలా ఆత్మ కాదో 5వ కోశమైన
ఆనందమయ కోశము కూడా ఆత్మ కానేరదు. వెరీ ఇంపార్టెంట్. ఆనందమయ కోశానికి ఆధారం కూడా చైతన్యమే. చైతన్యం లేకపోతే ఈ ఆనందాన్ని గుర్తించలేదు కదా. చిన్న నిద్రో పెద్ద నిద్రో అది తెలియాలి అంటే నేనేమి పరిణామం చెందటం లేదు అంటే ఆ చైతన్యం ఆధారంగా ఉంటేనే తెలుస్తుంది. ఈ శరీరాన్ని ఉంచాడా వదిలేశాడా చైతన్యాన్ని బట్టే కదా, లేకపోతే ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. అందువల్ల జాగ్రత్తగా ఈ ఆనందమయ కోశ సాక్షి చైతన్యాన్ని ఎక్కడ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆనందమయ కోశ సాక్షిగా తెలుసుకోవాలి. సుషుప్తిలో ఆనందమయ కోసం వ్యక్తమవుచున్నది. సుషుప్తిలో విషయ జ్ఞానము లేదు, ఆత్మ జ్ఞానము కలుగదు. రెండు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. నిద్రపోయేవాడికి మరి తెలుస్తుందండి ఆత్మజ్ఞానం, తెలియట్లేదు. పోనీ ప్రపంచ జ్ఞానం తెలుస్తుందండి, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏమైనా తెలుస్తున్నాయా ఇంద్రియాల ద్వారా, అది తెలియదు. వాడికి స్వరూప జ్ఞానము లేదు, అలాగని విషయ జ్ఞానము లేదు. పోనీ అతీత జ్ఞానం ఉందా, రహితమైనటువంటి కైవల్యం అనేటటువంటి ఆత్మజ్ఞానం ఉందా, కేవలాత్మజ్ఞానం ఉందా అంటే అది లేదు. అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఆనందమయ కోశంలో మునిగిపోతున్నాడు. వృత్తిరహిత స్థితి అయి ఆనందము నిచ్చుచున్నదే గాని అజ్ఞాన నివృత్తి కావడం లేదు. అంతే, కేవలం వృత్తిరహితం. రహితం అని కూడా చెప్పలేం, వృత్తి లయం. గట్టిగా మాట్లాడితే మళ్ళా అన్నీ వచ్చేస్తున్నాయి కదా. వాడి స్వభావంతో కూడినవన్నీ మళ్ళా వచ్చేస్తున్నాయి, వాడి వాసనాబలంతో కూడినవన్నీ మళ్ళా వచ్చేస్తున్నాయి, వాడి గుణబలంతో కూడినవన్నీ మళ్ళా వచ్చేస్తున్నాయి, వాడి ఆసక్తులు, వాడి ఆకర్షణలు, వాడి తాదాత్మ్యతలు, వాడి అజ్ఞానం అంతా వచ్చేస్తుంది. అజ్ఞానం నివర్తం కావడం లేదు కదా. అందువల్ల ఆనందమయ కోశం కూడా ఒక ఆవరణయే. ఉపాధి సహితమై ఉన్నందున ప్రకృతి వికారములచే తీర్చిదిద్దబడుచున్నందున కార్యకారణ సంబంధంపై ఆధారపడి ఉన్నందున ఆనందమయ కోసం పరిమితమై వికారయుతమై ఉన్నది. ఈ మూడు మాటల్ని ఆనందమయ కోశాన్ని నివర్తించడానికి జాగరూకుడవై జాగరణ చేసి నీవు దాన్ని పోగొట్టుకోవాలి. మళ్ళా చదవండి ఆ వాక్యం. 3 విచారణలు చేయాలట. గాఢ నిద్రావస్థ గురించి 3 విచారణలు చేయాలట ఆనందమయ కోశాన్ని గురించి. ఎప్పుడు చేయాలి? మెలకువలో చేస్తే పోతుందా? గాఢ నిద్రలో చెయ్యాలి. తెలివి గాఢ నిద్రలో పనిచేయాలి. ఇది లేనిదని అక్కడ తెలియాలి. తెలియాలంటే 3 విచారణలు చేయాలట. ఆ వాక్యం మళ్ళా చదువు. ఉపాధి సహితమై ఉన్నందున ఒకటి ఫస్ట్ పాయింట్, శరీరంలో ఉన్నాను కాబట్టి నిద్రపోతున్నాడు. ఈ శరీరం లేకపోతే వాడికి నిద్ర లేదు. దేహాంతర ప్రాప్తి చెందే మధ్యలో వాడు నిద్రపోయే అవకాశం ఉందా? ఈ శరీరాన్ని వదిలేశాడు, వచ్చి ఉత్తర శరీరానికి వెళుతున్నాడు. ఈ మధ్యకాలంలో వాడు నిద్రపోయే అవకాశం ఉందా? ఆనందమయ కోశం లేదు అప్పుడు. అందువల్ల వాడప్పుడు ఆ ఉపాధి రహితమై ఉన్నాడు కాబట్టి కుదరదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఉపాధి సహితమై ఉన్నాడు. అంటే నీ నిద్రకు ప్రధాన కారణం 50% కారణం ఉపాధి సహితం. మెలకువలో కలలో నేను ఈ శరీరాన్ని అని వ్యవహరించడం వలన ఉపాధి సంగతం బాగా బలపడిపోయి నేను ఉపాధి సహితమై ఉన్నాను. ఇది 50%. దీనివల్ల నిద్ర వస్తుంది. నీకు ఉపాధి కనుక గుర్తించలేని దశలోకి నువ్వు చేరిపోయావు అనుకోండి, ఇంకా నీకు అప్పుడు నిద్రతో పని లేదు. ఉపాధిని తెలుసుకుంటూ ఉపాధి సహితమై ఉన్నంతసేపు ఇది తప్పదు. రెండో స్టెప్, ప్రకృతి వికారములచే తీర్చిదిద్దబడుచున్నందున. రెండో స్టెప్ ఇది. ప్రకృతి వికారములట. ప్రకృతి వికారములు అంటే ఏమిటి? షడ్ వికారాలు. పుట్టాను, పెరిగాను, క్షీణించాను, పోయాను ఇత్యాదులు, సుఖ దుఃఖాలు, త్రిగుణాత్మకమైన సుఖ దుఃఖాలు, ఇవన్నీ ప్రకృతి వికారాలు. ఈ ప్రకృతి వికారాలను జాగ్రత్త స్వప్నాలలో ద్వంద్వానుభవంగా అనుభవిస్తున్నాడు. ఈ ద్వంద్వానుభవంలో అలిసిపోతున్నాడు. ఇది ప్రధానం. మనోబుద్ధులు ద్వంద్వానుభవం ద్వారా అలిసిపోతున్నాయి. అలిసిపోయేటప్పటికి సహజంగా అవి విశ్రాంతిని కోరుతున్నాయి.
అలా ఆ విశ్రాంతిలోకి ఒరిగిపోతున్నాడు. అది రెండో స్టెప్. 3 ఇక్కడ తీర్చిదిద్దబడడం అంటే ఎలాగ అర్థం చేసుకోవాలండి? ప్రకృతి ప్రతి క్షణం నీ గుర్తు చేస్తోంది. నువ్వు ద్వంద్వ సాక్షివా, ద్వంద్వ సహితుడివా? నీకు ఎత్తి చూపుతోంది. నువ్వు ప్రకృతి అంతా ద్వంద్వాలమయం కదా. అది ఎందుకు అలా ఉంది అంటే నువ్వు అలా, జీవుడు అలా ఉన్నాడు కాబట్టి. ఇదే జీవభావంలో నుంచి నువ్వు ఆత్మభావంలోకి మారగానే ప్రకృతి అంతా ఈశ్వరుడుగా కనబడుతుంది. గుణాతీతుడంతా ఈశ్వరుడుగా కనబడుతుంది. గుణాలకు లొంగున్నంతసేపునేమో ద్వంద్వాలతో కూడుకొని ప్రకృతిగా కనబడుతుంది. అదే గుణాతీతుడు అవ్వగానే ఇదే ప్రకృతి ఈశ్వరుడుగా కనబడుతుంది. గుణరహితుడు అయిపోయాడు అనుకోండి, అసలు అప్పుడు విశ్వం సృష్టి లేదు. మరి అప్పుడు లేకుండా పోయిందా? ఉండి లేనిది అయిపోయింది, లేక ఉన్నది అయిపోయింది. ఇట్లా జాగ్రత్తగా సృష్టి ఎప్పుడూ కూడా నిన్ను తీర్చిదిద్దే పనిలో ఉందట. అదేదో ఊరికే పని చేస్తుందని అనుకోమాక. దాని పని ఏమిటయ్యా అంటే నిన్ను తీర్చిదిద్దడమే దాని పని. ఎన్ని జన్మలు పెట్టినా సరే నిన్ను తీర్చిదిద్దకుండా అది వదిలిపెట్టదు. 1,00,000 జన్మలు పుట్టిపోయినా సరే నువ్వు దాని ద్వారా పొందవలసిన జ్ఞానాన్ని పొందక తప్పదు. ఆ స్వరూప జ్ఞానం పొందే వరకు నిన్నది తీర్చిదిద్దుతూనే ఉంటుంది. కార్యకారణ సంబంధంపై ఆధారపడి ఉన్నందున. వెరీ ఇంపార్టెంట్. కార్యకారణ సంబంధం ఇది మనం సాధారణంగా ఎవరు విచారణ చేయరండి. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు భార్య భర్త ఒకరికొకరు తటస్థపడేంత వరకు ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఏదో ఊహించుకుంటూ ఉండడు అంతే. చిన్నప్పుడు 2వ క్లాస్లో నా క్లాస్మేట్ ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. 2వ క్లాస్లో క్లాస్మేట్ ఇప్పుడు ఎక్కడ దొరకాలి, ఎక్కడ వెతికి పడతాడు, వాడు ఎక్కడుందో ఆవిడ ఎక్కడుందో, ఇట ఏవేవో ఊహలు అపోహల చేత అనుకుంటూ ఉంటాడు. వాస్తవానికి అదొక ఘటన, సంఘటన. ఒకరికొకరు తారసపడతారు, అవును అనుకుంటారు, కలిసి జీవిద్దాం అనుకుంటారు. పెద్దలు తథాస్తు అంటారు, కలిసి జీవిస్తారు. ఇప్పుడు అప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదుగా, మరి భవిష్యత్తులో ఏమవుతారో కూడా తెలియదుగా. మరి అవ్యక్తంగా ఉన్నారు. భూమండలం మీద లేరా? ఒకరికొకరు తెలుసుకోవడానికి వీలు లేకుండా అవ్యక్తంగా ఉన్నారు. సూక్ష్మంలో మాత్రం అది వ్యక్తమే, స్థూలంలోనే అది అవ్యక్తం, కారణంలో అవ్యక్తం, సూక్ష్మంలో వ్యక్తం. ఇలా ఒక్కొక్క మెట్టు అవతలకి వెళ్లే కొద్దీ మహాకారణంలో వ్యక్తం, కారణంలో అవ్యక్తం, అవ్యక్తం వ్యక్తం ఇట్లా మారుతూ ఉంటాయి అన్నమాట. దీనికంటే ముందున్న దాంట్లోనేమో ఇది అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్థూలంలో జరుగుతూ ఉన్నదేమో ఆల్రెడీ సూక్ష్మంలో గతం, ఇక్కడ వర్తమానం, అక్కడ గతం. ఎందుకని ఇక్కడ స్థూలంలో అవ్యక్తం అని అన్నాం అనుకోండి, కానీ దానికంటే ముందు దాంట్లో అయిపోతుంది కదా. మరి అది దానికంటే ముందున్న కాలంలో అయిపోతుంది, దానికంటే ముందున్న స్థితిలో అయిపోతుంది. మహాకారణ స్థితిలో ఏది గతమో కారణంలో అది వర్తమానం. ఇలా జాగ్రత్తగా గమనిస్తే కార్యములని ఇప్పుడు జరుగుతున్న వాటిని మనం ఏదైతే గుర్తిస్తూ ఉన్నామో అవి కారణ స్థితిలో ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇదే మాట పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు. నేను కాలస్వరూపుడను. నువ్వు అనుభవిస్తున్న కాలం వేరు, నేను అనుభవిస్తున్న కాలం వేరు. కాలోస్మి లోకక్షయత్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహత్తుమిహత్ ప్రవృత్త. నువ్వు ఇక్కడంతా అనుభవిస్తున్నా, నీ లోకం అంతా ఉందనుకుంటున్నావు, కానీ ఈ లోకం వాస్తవికంగా ఆల్రెడీ లయం అయిపోయింది నాలో. పరమాత్మ స్థితిలో ఇదంతా అయిపోయింది, పూర్తి అయిపోయింది, పని పూర్తి అయిపోయింది. సృష్టి స్థితి లయాలు అక్కడ పూర్తి అయిపోతుంది. కానీ ఇక్కడేమో ఇంకా మనం ఏదో సుఖ దుఃఖ ద్వంద్వ రూపంలో అనుభవిస్తూ ఉన్నట్లుగా భావిస్తున్నాం. ఇలా భ్రాంతిగతంగా ఉన్నాం అన్నమాట. వైజ్ఞానికంగా కూడా మనం అదే చెప్తున్నాం. ఏమండి, సూర్యుడి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చే కాంతి 8 నిమిషముల క్రితం కాంతి. ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలు వాస్తవంగా లేకపోవచ్చు, అవి ఆల్రెడీ బదలైపోయి చనిపోయి కూడా ఉండవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ దాకా కాంతి ప్రసారం వచ్చారు. అలా కొన్ని వేల లక్షల మిలియన్ల కాంతి సంవత్సరాల అవతలు ఉన్నాయి అవి. అక్కడి నుంచి కాంతి బయలుదేరి ప్రయాణం చేసి అసలు కొన్ని ఇక్కడ దాకా చేరవు, మధ్యలోనే లుప్తం అయిపోతుంది. అలాగా మనం గుర్తించేటటువంటి అతి తక్కువ నక్షత్రాలు ఎన్నో చూసామని మనం అనుకుంటున్నాం, కానీ అవన్నీ కూడా అతి తక్కువ నక్షత్రాలు.
ఒక 1,00,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అనుకుంటే అందులో మనం హార్డ్లీ 100 కూడా చూడం. అంటే మనం 100 చూస్తున్నామంటే అక్కడ 1,00,000 కోట్లు ఉన్నాయని అర్థం. ఇలా ఈ కాంబినేషన్లో ఈ రేషియో ప్రపోర్షన్లో లెక్కేసుకోవాలి. సో కాబట్టి మహాకారణం, దాని అవతల హిరణ్య గర్భం, దాని అవతల ఇంకా అవతల అవ్యాకృతం, దాని అవతల పరమాత్మ, దాని అవతల విశ్వం, దాని అవతల విశ్వాతీతం. ఇట్లా ఎంతసేపు అయినా దానవతల దానవతల దానవతలగా వెళ్ళొచ్చు. చిట్ట చివరికి ఎక్కడికి చేరతావు? పరబాహ్యం. ఆ పరబాహ్యంలో ఈ విశ్వం లేదు, బ్రహ్మాండం లేదు, పిండాండం అసలు లేదు. ఎందుకని? అది ఎప్పుడు అలాగే ఉంది, అదేం మారలేదు. ములుగురుచ్చ సందు లేక కదలక వదలక, అదేం పరిణామం చెందదు, మార్పు చెందదు. దీనిలాగా పట్టుకోవటం వదలటం దానికి లేవు. పట్టు విడుపు అనే 2 గొడవలు లేవు దానికి. రాకడా పోకడా 2 లేవు. అలాగా కైవల్య స్థితిలో, అలాగా మోక్ష స్థితిలో, అలాగా జన్మరాహిత్య స్థితిలో, కాలాతీతమైనటువంటి స్థితిలో నీవు ఉండగలవు. ఈ ఉపాధి యొక్క విలువ విశేషం అది. ఈ మానవోపాధిని ఉపయోగించి నువ్వు ఆ కైవల్య స్థితిని పొందగలవు. దట్ ఈస్ అల్టిమేట్, దట్ ఈస్ అబ్సల్యూట్. కాంప్రహెన్సివ్గా నువ్వు ఆ స్థితికి చేరగలవు, హోలిస్టిక్గా చేరగలవు, పూర్ణ దృష్టితో చేరగలుగుతావు, పరిపూర్ణ నిర్ణయాన్ని పొందగలుగుతావు. మానవోపాధి యొక్క కెపాసిటీ అది అని ఎవరు చెప్పారు? అలా ఎవరైతే జీవించారో ఆ మహర్షులు చెప్పారు. ఆ నిర్ణయ క్రమాన్ని తెలియజేశారు. కానీ మానవుడు ఎక్కడ ఆగిపోతున్నాడు? అయితే విపరీత జ్ఞానం వద్దో, లేకపోతే విజ్ఞానం వద్దో, లేకపోతే అజ్ఞానం వద్దు, ఈ 3 దగ్గరే ఆగిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ జీవభావం అనే తెలివికి 3 అవధులు ఏర్పడిపోయినాయి. అయితే గాఢ నిద్రావస్థ ఆనందమయ కోశంలో అజ్ఞానం, లేదంటే మేలుకొంటే మనస్సుతో విపరీత జ్ఞానం, అథవా విచారణ చేసి కొద్దిగా నిర్ణయం చేస్తే విజ్ఞానం. ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. అది కూడా కార్యస్థానంలో ఉన్నాయి, కారణస్థానంలో లేవు. ఎందుకని మాట అంటున్నాడు? పంచీకరణలో మొట్టమొదట ఏర్పడినటువంటి ప్రత్యేగాత్మను ఆధారం చేసుకుని మిగిలిన 24 ఏర్పడ్డాయి. ఈ 24 కార్యం, కారణం ప్రత్యేగాత్మ. అలాగే బ్రహ్మాండంలో మొదట ఏర్పడ్డది కూటస్థం, అది కారణం. మిగిలిన 24 అధిష్టాన దైవాలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజాలు, ఇట్లా ఎన్నన్నా చెప్పొచ్చు, పంచతన్మాత్రలు, ఇవన్నీ కార్యం. కాబట్టి బ్రహ్మము ఏర్పడ్డ తర్వాతే అవన్నీ ఏర్పడ్డాయి. సగుణ బ్రహ్మం. ఈ సగుణ బ్రహ్మము ఈ 24తో వదిల్చుకుని ఉంటే అప్పుడేమవుతాడు? నిర్గుణ బ్రహ్మ అయిపోతాడు. సంకల్పాన్ని, సృష్టి సంకల్పాన్ని గనక పోగొట్టుకున్న వాడైనప్పుడు అప్పుడు నిర్గుణ బ్రహ్మం. అప్పుడు సాక్షి, బ్రహ్మాండ సాక్షి. ఇలా జాగ్రత్తగా ఒక మెట్టు మీద నుంచి మరొక మెట్టుకి సాంఖ్య, తారక, అమనస్కముల ద్వారా నిర్ణయాన్ని పొందాలి. అలా సాంఖ్య, తారక, అమనస్కాల ద్వారా నిర్ణయం చేసినప్పుడు కార్యమంతా నిషేధించేసాం. ఇప్పుడు సాంఖ్య విచారణ ద్వారా నిషేధించి ఏమన్నాం? కారణస్థితిలో నిలకడ చెందాం. కారణస్థితిలో నిలకడ చెందడం తారకం. సర్వకారణము నేనే, సర్వము నేనే, సర్వాధారి నేనే, సర్వధారి నేనే, అన్ని రూపాలు నేనే, అన్ని రూపాలకు ఆధారం కూడా నేనే, అన్ని నామములు నేనే, అన్ని నామములకు ఆధారమును నేనే, నామిని కూడా నేనే. ఎందుకని పరమాత్మ ఏమన్నాడు? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. నువ్వు ఎవరికి ఏ దిక్కు తిరిగి, దశ దిక్కులలో ఎటువైపు తిరిగి నమస్కారం పెట్టినా అది నాకే చెందుతుంది. సరే ఏమండి, అంతేనా? నమస్కారం ఒకటేనా? సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని తిరస్కార భావంతో చూసినా, దేనిని తిరస్కార భావంతో చూసినా అది కూడా నన్నే చేరుతుంది. కాబట్టి సాధకుడు జాగ్రత్తగా ఉండాలి. జీవభావం నుంచి ఆత్మభావంలోకి మారేటప్పుడు కార్యమును కాదనాలి. కారణాత్ భిన్నం అయినటువంటి కార్యమైనటువంటి జగత్తును కాదనాలి. కాదని కారణస్వరూపమైనటువంటి ఆత్మనిష్టని, కారణమునకు సాక్షి అయినటువంటి ఆత్మనిష్టని, ఈ 2 అందులో ఇమిడి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కారణమునకు సాక్షి మహాకారణం,
ఆ మహాకారణ స్థితిలో నిలకడ చెందిన వాళ్ళు ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు. కారణం వరకే గనక ఉంటే కార్యంగా ఏదో ఒక క్షణంలో అనుకూలవశాత్తు ఏర్పడినటువంటి సందర్భం. భూమిలో చాలా విత్తనాలు ఉంటాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తావు. వాటికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు మొలకెత్తావు. కొబ్బరి చెట్టు రావాలనుకోండి, అప్పుడు ఆ కొబ్బరి బోండా అని పాది పెట్టామనుకోండి, అది ఎప్పుడో నాని 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 ఒక 6 నెలలకో 9 నెలలకో దాంట్లో మొక్క వస్తుంది. అంతకాలం అది ఎక్కడుందో తెలియదు ఆ మొక్క బయటకు వచ్చాక. అదే ఆవాలు పోసామనుకోండి, మర్నాడు కల్లా పొద్దునే మొక్కలు వచ్చాయి. ఇట్లా ఆ బీజములు అనుకూలమైన సందర్భం ఏర్పడినప్పుడు అంకురిస్తున్నాయి. అట్లాగే కార్యమునకు సంబంధించిన బీజములన్నీ కారణములో ఉండటం వలన అనుకూలమైనటువంటి సందర్భం ఏర్పడగానే అవి అంకురిస్తున్నాయి. అలా నీలో జీవభావం ఏర్పడుతుంది, అలా నీలో జగద్భావం ఏర్పడుతుంది, అలా నీలో కర్తృత్వ భోక్తృత్వాలు కారణం నుంచి ఏర్పడుతున్నాయి. నువ్వు కారణ సాక్షివి, నువ్వు ఆత్మస్వరూపుడివి. సరే, పరిమితమై వికారయుతమై ఉన్న ఆనందమయ కోసము పరిపూర్ణమైన ఆత్మ కానేరదు. అంతే. పరిమితం, పరిపూర్ణం. చూడండి, 2 చోట్ల పరి అన్న ఉపసర్గతోటే చెప్పారు. పరిమితం, పరిపూర్ణం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? పరిమితంగా ఉన్నాడు. నీ లక్ష్యం ఏమిటి? పరిపూర్ణం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిపూర్ణమైన ఆత్మ, కేవల ఆత్మ. ఆత్మ యొక్క స్థాయి భేదాలు మనం మొదటి నుంచి విచారణ చేస్తూనే ఉన్నాం. ఇదేమో దేహాత్మ లేక జీవాత్మ, ఆ చివరిదేమో కేవల ఆత్మ. శరీరమే నేను అన్న పరిమితి. పరిమితి, పరిసి అనే ఉపసర్గలో చాలా విశేషం ఉందండి. జ్యామితి అంటాం. జ్యామితి అంటే రేఖాచిత్రాలు, ఒక కొన్ని గీతల మధ్యలో ఏర్పడితే దాన్ని జ్యామితి. మితి అంటే ఏమంటాం? ఆవరణ, ఒక షెల్, ఒక ఆశ్రయం. పరిమితి అంటే నేను బయటికి వెళ్ళనివ్వకుండా, బయటికి ఆలోచించనివ్వకుండా, నువ్వు దానికంటే అవతలకి తెలుసుకోకుండా నీ విజ్ఞానాన్ని తన పరిధి లోపలే ఉంచేసుకునేటట్లుగా, అంతకంటే తెలుసుకుంటే వీడు నాకంటే పెద్దవాడు అయిపోతాడు రా బాబోయ్ అని భయపడుతున్నట్లుగా. ఇది పరిసర్గ ఉపసర్గలో ఉందన్నమాట. కానీ ఇదే పరి ఉపసర్గకి రెండో పద్ధతి కూడా ఉంది. నిన్ను లేకుండా చేయటం. ఈ పరి అన్నదానికి రెండో అర్థం. ఒకటేమిటంటే నిన్ను ఎదగనివ్వకుండా చేయటం. రెండో అర్థం ఏమిటంటే వాస్తవానికి తాత్విక అర్థం నిన్ను లేకుండా చేయటం. నేను పూర్ణం అన్నవాడికి పరి ఉపసర్గేశాం, పరిపూర్ణం అన్నాం. అప్పుడు వాడు లేడు. ఎవడు నేను పూర్ణం అన్నాడో వాడు లేకపోవడమే పరిపూర్ణం. అలాగే ఇక్కడ ఎవడైతే నేను పరిమితించబడున్నానండి ఈ దుఃఖం చేత, ఈ కోశం చేత, ఈ అనుభవం చేత, ఈ నిర్ణయం చేత, ఈ వ్యవహారం చేత, ఈ వాసన చేత అని ఎన్నైతే చెప్పుకుంటున్నాడో అవన్నీ పరిమితులు. వీటిని పోగొట్టాలి. ఈ పరిమితి స్థితి నుంచి ఆ పరిపూర్ణ నిర్ణయాన్ని పొందాలి. ఇది నువ్వు విజ్ఞానమయ కోశాన్ని చైతన్య స్థితిలో నిలపడం ద్వారా అతీత దృష్టితో పొందగలుగుతావు. పొందిన తర్వాత ఏం చేయాలి? చైతన్య రహిత స్థితికి నువ్వు కైవల్య స్థితిలో ఉండాలి. ఉండటమే అక్కడ. ఎందుకంటే అది సర్వత్రా ఉన్నది. చేరటం అట్లాంటివి లేవు. పరిపూర్ణంలో చేరటాలు ఉండవు. ఎందుకని? నువ్వు వేరుగా ఉన్నావు, కైలాసం వెళ్ళాలి, అప్పుడు అలా వెళ్ళటం కుదురుతుంది. నువ్వు వేరుగా ఉన్నావు, స్వర్గానికి వెళ్ళాలి, వెళ్ళటం కుదురుతుంది. నువ్వు వేరుగా ఉన్నావు, పాతాళానికి వెళ్ళాలి, వెళ్ళడానికి కుదురుతుంది. ఇలా వేరుగా ఉంటే కుదురుతుంది. కానీ అంతటా ములుగుర్చ సందులేక వ్యాపకమై ఉన్న స్థితిలో ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే నువ్వు లేవని. మానవుడు కూడా చూడండి, కొన్ని కొన్ని సందర్భాలలో తనను తాను మర్చిపోతాడు. తాను ఉన్నాననే తెలివి ఉండదు వాడికి, పని చేయదు. ఎలా అయిపోతాడంటే ఒక 1000 మందికి ఉపన్యాసం చెప్పాలండి. మామూలుగా చెప్పడగా ఇంటి దగ్గర ఎంతమంది చెప్తాడు? ఒకరితో మాట్లాడతాడు, ఇద్దరితో మాట్లాడతాడు. 1000 మందితో మాట్లాడాలి ఒకేసారి. అప్పుడు ఏమవుతాడు? ఒక ఆవేశానికి, ఒక ఉద్వేగానికి గురవుతాడు. గురయ్యి ఆ తెలివితో మాట్లాడతాడు. అప్పుడు వాడు లేడు, అక్కడ కనబడుతున్న 1000 మంది కనబడుతుంటారు. వాళ్ళలో ఉన్న ప్రేరణ, వాళ్ళలో ఉన్న చైతన్యం, వాళ్ళలో ఉన్న సమిష్టి కారణం
ఇతని మీద ప్రభావితం అవుతుంది. ఆ కోపంలో, ఆ ఉద్వేగంలో, ఆ ఆవేదనలో తనను తాను మర్చిపోతాడు. తల్లి పిల్లవాడిని కనేటప్పుడు ప్రసవ వేదనలో రెప్పపాటు మృత్యుకాలంలో ఉంటుంది. రెప్పపాటు మృత్యువుని అనుభవిస్తుంది. అందుకనే పునర్జన్మ అన్నారు అన్నమాట. ఆ రెప్పపాటులో తనను తాను మర్చిపోతుంది. అన్కాన్షియస్ అవ్వాల్సిందే, రెప్పపాటైనా అవ్వాల్సిందే. అలా అయి మళ్ళీ వెంటనే తేరుకుంటుంది, చక్కమని తేరుకుంటుంది. ఒక రెప్పపాటులో జరిగిపోతుంది అంతా. మరి ఆవిడ లేకుండా పోయిందా ఇప్పుడు? కొంతమందిలో అదే తీవ్రమైన పరిణామానికి దారితీసి అటే ఇటు రాదనమాట ఇక ప్రాణం. అందువల్ల ఇలాంటి సందర్భాలు మానవ జీవితంలో చాలా ఉన్నాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే ఆయా పరిమితులు కనబడుతున్నాయి. జననం నుంచి మరణం వరకు అనేక పరిమితుల మధ్యలో ఉన్నవాడే జీవుడు. ఏ పరిమితితో పని లేకుండా పరిపూర్ణమై ములుగురుచ సందులేక ఉన్నదే పరబాహ్యం. ఈ పరిమితి నుంచి పరిపూర్ణమనే లక్ష్యంగా మానవుడు ఎదగాలి. ఇది జ్ఞాన మార్గం అంటే, ఇది కైవల్య మార్గం అంటే. చదవండి. పంచకోశములను పై విధముగా విచారించి చూడగా అవి ఆత్మ కానేరవని తెలియను. అది వాటి వాటి పరిమితులని మనం గనక గుర్తిరిగితే, ఉదాహరణ చెప్తా. ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమయ్యా ఈ కొండ నువ్వేనా? నేను కొండ ఎందుకు అవుతానండి? కొండను వాడుకునేవాడిని లేదా తయారు చేసేవాడిని. ఏమయ్యా ఈ గిన్నె నువ్వేనా? ఈ గిన్నె నేను వాడుకునేవాడినే కానీ గిన్నె నేను ఎందుకు అవుతానండి? లేదు, తయారు చేసేవాడిని. ఈ టేబుల్ నువ్వేనా? అలా ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తు సముదాయాన్నైనా చూపెట్టి ఇది నువ్వేనా అంటే ఏమంటున్నాడు? అది నేను కాదు. శరీరాన్ని చూపెట్టి ఇది నువ్వేనా అన్నాను, నేనే అన్నాడు. అనగానే ఏమైపోయాడు? ఇప్పుడు ఆ పరిమితికి లొంగిపోయాడు. నేను కాదు, నాది కాదు. ఎవరిచ్చారు? ఇది ఈశ్వరుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు? ప్రకృతి ఇచ్చింది. రేపొద్దున ఇది వదిలేయాలన్నా కూడా ఎవరి పర్మిషన్ కావాలి? నువ్వెంత గింజుకున్నా లాభంలా. ఈశ్వరుడు టికెట్ చింతకపోతే ఎవడెంత మంచంలో పడి పోరాడినా సరే అవటం లేదుగా. నేను వెళ్ళిపోతాను రా బాబో అని వీడు మొరట్టుకుంటూ ఉంటాడు. అయినా సరే కర్మఫలం తీరే వరకు, ఆ శరీరంతో నీ రుణానుబంధం తీరే వరకు, అది నిర్ణయం ఈశ్వర స్థాయిలో అయ్యేంత వరకు. ఈశ్వరుడు అంటే సమిష్టి, ఇది గుర్తుపెట్టుకోవాలి. జీవుడు అంటే వ్యష్టి. సమిష్టి చైతన్యంలో నిర్ణయం అయ్యేంత వరకు నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టడం కుదరదు. ప్రతి క్షణం మానవుడు కష్టం వచ్చినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా ఈశ్వరుడు నాకెంత అన్యాయం చేశాడు, నేను వదిలేస్తాను ఈ శరీరాన్ని, నేపోతా నేపోతా నేపోతా. ఎన్నిసార్లు అనుకున్నా వీడు పోయాడా పెట్టాడా? వీడి చేతిలో ఉంటేగా. కాబట్టి జాగ్రత్తగా పరిమితి, ఈ పంచకోశాల యొక్క పరిమితి గుర్తిరిగి సర్వవ్యాపకమై పంచభూతాత్మకమై అనుస్యూతమై సర్వధారి అయి సర్వాధారి అయి సర్వసాక్షి అయి ఉన్నటువంటి చైతన్య స్థితిలో నిర్ణయం అయితేనే ఇక్కడ అవుతుంది, లేకపోతే అవుతుంది. కాబట్టి ఇక్కడ జరిగేదంతా కార్యం, అది కారణం. దానికి అవతల అది బ్రహ్మం, మహాకారణం. కారణ సాక్షి వరకు రావాలి కనీసం. వస్తే అప్పుడు ఆత్మ, మహాకారణ సాక్షి బ్రహ్మం. ఇలా జాగ్రత్తగా స్థితి భేదాన్ని అనుభూతితో, అనుభవంతో, నిర్ణయంతో గుర్తించాలి. చదవండి. ఇట్టి విచక్షణాపూరిత జ్ఞానముతో పంచకోశ విలక్షణమై ఉన్న ఆత్మ యొక్క అనుభూతిని పొంది తరించవలెను. వెరీ వెరీ ఇంపార్టెంట్. తరించవలెను. తరణం, పరిమితి నుంచి పరిపూర్ణమునకు తరణం. తారకం, తారకం దండముచ్యతే. అది దండం బ్రహ్మదండం వలె ఉండాలన్నమాట. అంత శక్తివంతుడై ఉండాలి. అలా వేరు చేసి ఆత్మజ్ఞానమును పొందుటకు ఆచార్యులు వడ్ల నుండి బియ్యమును వేరు చేయు ప్రక్రియను ఉదాహరణగా తెలియజేస్తున్నారు. చూసాంగా మనం ఎట్లా వేరు చేస్తున్నాం అనేది. వరిలో ఊక, తవుడు ఉన్నవి.
వానిని వేరు చేయగానే సారవంతమైన బియ్యం గోచరించుచున్నది కదా. ఆ సారవంతమైన బియ్యమే లేకపోతే ఆ ఓకకి, పొట్టుకి, తౌడుకి ఏమైనా విలువ ఉందా? లేదు కదా. తాలు గింజలండి, అందులో పాలు పోసుకోవాల, ఆ గింజ తయారవల, లోపల బియ్యపు గింజ తయారవల. అప్పుడు ఏమైంది? అప్పుడు కూడా ఒడ్డు రూపంలో కనబడతాయి, కానీ ఒట్టి ఓకే ఉంటుంది. దానికి ఏం విలువ ఉంది? ఏం విలువ లేదు. అట్లాగే ఈ శవం, ఈ పంచకోశాలతో కూడినటువంటి శవం, ఇది ఆ ఊకలాంటి పైన ఉన్న పొర అంతవరకే దీని కెపాసిటీ. కానీ ఇందులో విలువైంది ఏమిటంటే బియ్యం. ఆ బియ్యం లేకపోతే ఎందుకు కొరగాదు ఇది. ఆ చైతన్యం లేకపోతే ఈ శవానికి ఏం విలువ లేదు. తెగిన చెప్పు కంటే హీనమైనటువంటిది అని కూడా పెద్దలు ఈ పంచకోశాత్మకమైనటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ సంఘాతమైనటువంటి శరీరానికి ఒక విలువ ఇచ్చారు. ఏమిటి? నాయన, మీ ఇంటి ముందు నుంచి మీ స్నేహితుడు ఎవరైనా వెళుతూ, బాబు కొద్దిగా కాలు చెప్పు తెగిపోయింది నాయన, పక్కన పెట్టుకోమంటావా అని నేను అడిగాడు అనుకో, ఏం చేస్తావు? సరే, ఆ పక్కన ఎక్కడన్నా పెట్టుకోండి, సాయంత్రం పట్టుకెళ్దురు కానీ అంట. లేదంటే అవసరం లేదు, పడేయమంటే పడేసేయచ్చు. కానీ మీ స్నేహితుడి శవం ఇంటి ముందు నుంచి తీసుకెళ్తున్నారు, ఏమంటే కొద్దిగా పని వచ్చింది, కాసేపు ఈ శవాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి అంటే అది కుదరదండి అంట. అంటే ఇప్పుడు ఏమైనట్టు? చైతన్యం లేని శవం యొక్క విలువ తెగిన చెప్పు కంటే తక్కువ. ఇంతోటి దానికి మానవుడు మాత్రం దానికి రకరకాల సుగంధాలు, రకరకాల దుర్గంధాలు, రకరకాలైనటువంటి మైపోతలు, రకరకాలైనటువంటి అలంకరణలు, రకరకాలైన ఆభరణాలు, రకరకాలైన ప్రపంచాలు, రకరకాలైన విషయాలు, రకరకాలైన అనుభూతులు, రకరకాలైన అనుభవాలు, దాని గురించిన విశేష ప్రతిభ, దాని గురించినటువంటి విశేష వ్యవహారం. ఎంత ఎంత ఇది విపరీత జ్ఞానం అనాలా, అజ్ఞానం అనాలా? ఇప్పుడు తనను తాను గుర్తెరగలేని అజ్ఞానం, తనకు అన్యమైనటువంటి, తాను కానటువంటి, తనను తాను తెలుసుకోలేనటువంటి విపరీత జ్ఞానం, మధ్యలో అప్పుడప్పుడు స్ఫురించే విజ్ఞానం. అది కాదు తెలుసా నీకు అంటాడు. ఈయన బాగా పరిశోధించి విజ్ఞానం గురించి చెప్పినట్టు. ఆ ఫలానా శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పాడు, ఇది ఇలాగే అంతే అంటాడు. ఏ పుస్తకం, ఏ ఫలానా మరో చోట చదివిందో, విన్నదో, కన్నదో, విన్నదో, చూసిందో, ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి, బుద్ధి ద్వారా నమ్మినటువంటిది, దానిని ప్రతిపాదిస్తూ ఉంటాడు. కాబట్టి మానవ జీవితం అంతా ఎట్లా ఉందయ్యా? అయితే విపరీత జ్ఞానం, తర్వాత విజ్ఞానం, ఆ తదుపరి అజ్ఞానం. అంటే ఇలా మెలకువ కళా నిద్రలలో గిరగిరా తిరిగిపోతోంది కర్మచక్రం. తద్వారా జన్మచక్రం. కర్మచమే జన్మచమే. చమే అంటే ఇచ్చుట, చమకం. నాకు అది నాయనా, నాకు ఇది నాయనా అని అడగడం చమకం. నాది కాదు నాయనా, నాది కాదు నాయనా అని చెప్పడం నమ్మకం. నమః 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 అని వస్తుంది. అందుకని రుద్రార్చన చేయాలని అంటారనమాట. తప్పనిసరిగా మానవులందరూ కూడా నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదని చెప్పాలి. నాది కాదు, నాది కాదని చెప్పిన తర్వాత ఇక నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఏమడుగుతావు? సాధారణంగా నమ్మకం బాగా అర్థమైన వాళ్ళకి చమకంతో పెద్దగా పని ఉండదండి. ఈ చమకం వ్యవహారం గొడవ అంతా కూడా బాహ్యం, జీవుడు, అందుకని తక్కువ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ నారుద్రో రుద్రమర్చసే. ఈశ్వరత్వాన్ని నువ్వు పొందకుండా ఈశ్వరుణ్ణి అర్చించినా ఈశ్వర స్థాయికి నువ్వు చేరలేవు. ఈ నీవు ఈశ్వరుడు అని తెలుసుకోవడానికి చేసే అర్చనే ఈశ్వరార్చన. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రూపంలో అర్చించినా, అరూపంగా అర్చించినా, అరూప రూపంగా అర్చించినా, సాకారంగా అర్చించినా, సగుణ సాకారమైన, నిర్గుణ నిరాకారమైన, ఏ రీతిగా అర్చన చేసినా కడకు నీకు మిగిలేది ఈశ్వరీయమే. జీవభావమే పరిమితి తొలగిపోతుంది. స్వరూప జ్ఞానం అనే ఆత్మజ్ఞానం లభిస్తుంది. అందుకని మా సాధకులు అందరూ తప్పక చేయవలసిన పని ఏమిటంటే, నేను స్థానంలో ముందు ఈశ్వరుని పెట్టాలి. సర్వ వ్యవహారంలో విపరీత జ్ఞానాన్నేమో ప్రయత్నించి వదలాలి, విజ్ఞానం స్థాయిలోనేమో నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలి, అజ్ఞాన స్థానంలోనేమో మేలుకోవాలి. అప్పుడే అవి నివర్తించబడతాయి, ఆ పరిమితులు పోతాయి.
అప్పుడు మాత్రమే నువ్వు చైతన్యాన్ని గుర్తుపట్టగలుగుతావు. చదువు. బియ్యమును ఊక తవుడు కప్పి ఉన్నను, బియ్యము ఊకకు విలక్షణముగానే ఉన్నది. అంతే. లేకపోతే ఎట్లా వేరు చేస్తాం? కలిసిపోయి ఉంటే ఎట్లా వేరు చేస్తాం? అసలు అసాధ్యం కదా. అందుకని జాగ్రత్తగా అది నిజానికి అది వేరుగానే ఉంది. కాకపోతే పైనున్నది భౌతికంగా కనపడేది పైనున్న ఊక కనబడుతుంది కాబట్టి ఊకక లోపల బియ్యం అంటుకుని ఉందని అనుకుంటున్నాం. అంటుకుని ఉంటున్నదని ఊహ చేయడం భ్రాంతి. అలాగే పంచకోశాలు ఆత్మ కలిసి ఉన్నాయి అనేటటువంటి, అంటుకొని ఉన్నాయి అనేటటువంటి, ఒకటిగానే ఉన్నాయి అనేటటువంటి భ్రాంతి. వేరు చేస్తే తెలిసిపోతుంది వేరువేరుగా ఉన్నాయి. అలాగే ఆత్మ పంచకోశములతో కప్పబడి ఉన్నది. అంతే. పంచకోశములను వేరు చేయగానే ఆత్మ అనుభవంకు అందును. అంతే, వెరీ సింపుల్. పంచకోశములు ఆవరించి ఉన్నట్లు గోచరించినను ఆత్మ పంచకోశములకు విలక్షణముగానే ఉన్నది. పంచభూతాలకి ఆధారం సూర్యుడు అండి. సూర్యుడు లేకపోతే ఈ పంచభూతాలు పనిచేయవు, వ్యవహరించవు, సృష్టి లేదు. సూర్యుడు ఆధారంగానే ఈ భూమండలం మీద సృష్టి అంతా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సృష్టిలో సూర్యుడు కలిసి ఉన్నాడా లేదా, విలక్షణంగా ఉన్నాడా అని విచారణ చేయమన్నాడు. పంచభూతాల్లో భాగంగా సూర్యుని లెక్కేయాలా, సూర్యుని వేరుగా లెక్కేయాలా? ఇది మానవుడికి వచ్చిన పెద్ద సమస్య. సూర్యుడు ఎప్పుడు వేరుగానే ఉన్నాడు. నువ్వు కలిసి ఉన్నాడా లెక్కేసుకున్నంత మాత్రం కలిసిపోతాడా? ఎలా కలిసాడు? సూర్యుడు ఆధారం. ఈ పంచభూతాత్మకమైన సృష్టి ఆధేయం. ఆధారంతో ఆధేయం ఎప్పుడు కలవదు కదా. అలాగే ఆత్మ సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఈ శరీరం లోపల. అది ఎప్పుడు విలక్షణమే, అది ఎప్పుడు అసంగమే. అలా జాగ్రత్తగా వేరు చేయాలి, ఆ దృష్టితో చూడాలి, అలా నిర్ణయం పొందాలి, అలా ఉండాలి. ధాన్యమును దంచుటచే బియ్యము ఊక నుండి వేరుగునట్లు విచారణ చేయుట ద్వారా పంచకోశములకు విలక్షణమైన ఆత్మ అనుభవమునకు అందును. వెరీ ఇంపార్టెంట్. రోకళ్లతో ఎట్లా దంచుతున్నారో అట్లా మనం విచారణతో ఈ విజ్ఞానమయ కోశాన్ని బాగా దంచాలి. ద్వంద్వానుభవంతో ఉన్న విజ్ఞానమయ కోశాన్ని బాగా దంచాలి విచారణ అనే రోకలతో. ఆ విచారణ ద్వారా మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని బాగా దంచి పొల్లు వేరు చేయాలి. దేహతాదాత్మ్యత బుద్ధిని వేరు చేయాలి, దేహతాదాత్మ్యత భావాన్ని వేరు చేయాలి, దేహాత్మభావాన్ని వేరు చేయాలి, విషయ సంగతమైనటువంటి విషయ ఆవరణలను వేరు చేయాలి. ఇట్లా ఎన్నెన్ని అయితే వేరు కావాలో అవన్నీ వేరయ్యేంత వరకు బాగా దంచాలి. దంచడమే పని, దంచకపోతే లాభం లేదు, తర్వాత జరగాలి. వెలుగుతున్న లాంతరును తీసుకుని దానిని కాగితంతో చుట్టితిమి, దానిపై మరి ఒక కాగితపు పొర ఉంచితిమి. 5 కాగితపు పొరలు ఉంచగానే లాంతరు వెలుతురును విరజిమ్మలేకపోయింది. అంతే, కనబడుతూనే ఉంది కదా. మరో ఉపమానం చెప్తున్నారు అనమాట. లోపల దీపం ఉన్నప్పటికీ ఆ దీపం పైన వరుసగా 5 పొరలు అంటించేసేపటికి ఏమైపోయింది? ఆ ప్రకాశం కనబడకుండా పోయింది. ఇప్పుడు లాంతరుపై చుట్టబడిన కాగితపు పొరలలో ఒక్కొక్క దానిని తొలగించగానే వెలుతురు క్రమముగా ఉన్న ప్రకాశం తనకే తెలియబడింది. కొత్త ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందా? రానిది కదా. అట్లాగే కొత్త సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడా? రోజు ఏ రోజు సూర్యుడు ఆ రోజు ఎక్కడ నుంచి వస్తాడా? రావడం లేదు కదా. ఉన్న సూర్యుడే కదా. అలాగే ఉన్న ఆత్మయే నీకే కనపడు. నీకు దృష్టి ప్రస్తుతం బహిర్దృష్టి, జగద్భావన, విషయ భావన ఉన్నంతసేపు ప్రవృత్తి మార్గంలో వాసనామయంగా, గుణాత్మకంగా శరీరత్రయంతో సంగత్వాన్ని పొంది అన్య పదార్థాన్ని తెలుసుకోవాలి. పదార్థం నుంచి యథార్థానికి, యథార్థం నుంచి తదర్థానికి, తదర్థం నుంచి తద్రహితానికి మనం విచారణ చేసి పరిణామం చెందాలి, నిర్ణయం చేయాలి. చదువు. 5 పొరలు తొలగించగానే
పూర్ణ కాంతితో ప్రకాశించును. అలాగే పంచకోశముల తాదాత్మ్యముచే జీవుడు అజ్ఞానాంధకారములో అలమటించుచున్నాడు. పంచకోశములలో ఒక్కొక్క దాని నుండి విడిపడుచుండగా ఆత్మ ప్రకాశము క్రమముగా ప్రస్ఫుటమగును. చూడండి, మనం చిన్నప్పుడు చాలా అజ్ఞానంతో ఉంటాం. నిదానంగా మనం అభ్యాస వైరాగ్యాలను అలవాటు చేసుకునే కొద్దీ, అవి స్థిరపడే కొద్దీ మనలో విజ్ఞానం బలపడుతూ ఉంటుంది. బుద్ధి సూక్ష్మత, బుద్ధి వికాసం పూర్తయిపోయే కొద్దీ విజ్ఞానమయ కోశం బలపడుతూ ఉంటుంది. ఆ విజ్ఞానం చేత అజ్ఞానం దూరం అయిపోతుంది. ఇది మనం రోజువారీ జీవితంలో గమనిస్తూనే ఉన్నాం. నిన్నటికంటే ఇవాళ మెరుగై ఉంటాం, ఇవాళ కంటే రేపు ఇంకా మెరుగవుతాం. ఎందుకని? అభ్యాసం వలన, వైరాగ్యం వలన. అలాగే జాగ్రత్తగా నీకు అన్యమైనటువంటివి, నీవు కానటువంటివి, నిన్ను పరిమితించేటటువంటివి, నీకు అవసరం లేనటువంటి వాటిని త్యజించడం ద్వారా, సంగత్వాన్ని త్యజించడం ద్వారా నీవు స్వప్రకాశాన్ని గుర్తుపడతావు. పంచకోశ వివర్జితుడు కాగానే ఆత్మవిధుడై భాషించును. వెరీ ఇంపార్టెంట్. త్యజేద జ్ఞాన నైర్మాలిన్యం సోహం భావేన పూజయేత్. ఆ సోహం లోపల ఎప్పుడూ ఉంది, కానీ అజ్ఞాన నైర్మాలిన్యాన్ని నువ్వు తొలగించుకోవడం ద్వారా, 5 కోశాలు అనేటటువంటి ఆ పంచకోశాలలో ఉన్న తాదాత్మ్యతా భావాన్ని నిరసించడం ద్వారా, అహంకార మమకారాలను నిరసించడం ద్వారా, కర్తృత్వ భోక్తృత్వాలను నిరసించడం ద్వారా నీవు స్వప్రకాశాన్ని, స్వరూప జ్ఞానాన్ని, స్వీయ చైతన్యాన్ని తెలుసుకుంటావు. చదవండి. ఇప్పటితో 16వ శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు 17వ శ్లోకం కృష్ణానంద మఠం వారిది మళ్ళీ మొదలు పెడదాం. సదా సర్వగతోప్యాత్మ న సర్వత్రావభాసతే బుద్ధావేవ వభాసేథ. మళ్ళా సరిగా. బుద్ధావేవావభాసేథ అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఇందులో కూడా ఒక ఉపమానం చెప్తున్నారు. స్వచ్ఛంగా ఉంటే ప్రతిబింబం కనబడుతుంది, స్వచ్ఛంగా లేకపోతే ప్రతిబింబం కనబడలేదు. పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, మావి చేత శిశువు కప్పబడినట్టు, దుమ్ము చేత అద్దము కప్పబడినట్లు, బూడిద చేత నిప్పు కప్పబడినట్లు. అలా ఏదైనా ఆవరణ దోషం కప్పబడితే అది సరిగ్గా దాని నిజ వస్తు జ్ఞానం కలగడలేదు. ఆ పైన ఉన్న ఆవరణ తొలగగానే దాని యొక్క నిజ వస్తు జ్ఞానం కలుగుతుంది. అలాగే ఏం చెయ్యాలో చెప్తున్నారు. చదవండి. శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుతానండి. ఎలాగ సదా సర్వగతోప్యాత్మ న సర్వత్ర అవభాసతే. అంతే. బుద్ధావే అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. శ్రవణ మననాది సాధన ఎందుకు? ఆత్మ తనకు తానే ప్రకాశించవచ్చును కదా అన్న ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం చెప్తుంది. ఇప్పుడు పోయిన శ్లోకంలో ఏం చెప్పాడు? నువ్వు కొత్త ప్రకాశం రాలేదురా, ఉన్న ప్రకాశమేరా. పంచకోశాలను తొలగించుకుంటే ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియబడిందిరా. కొత్త ఆత్మ ఏం రాలేదు, కొత్త చైతన్యం రాలేదు, కొత్త ప్రకాశం రాలేదు, కొత్త జ్ఞానం రాలేదు, కొత్త ఆనందం రాలేదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా సత్స్వరూపుడుగా ఉన్నావురా అని చెప్పాడు కదా. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నప్పుడు మరి నాకు ఎందుకు తెలియబట్టలేదు? ఉంటే నాకు తెలియబడాలా వద్దా? ఇప్పటి వరకు నేనేమనుకున్నాను, బయట ఎక్కడి నుంచో వచ్చేది అయితేనే నేను పొందాలి, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, నానా కష్టాలు పడాలి, పడి దాన్ని తెలుసుకోవాలి, పొందాలి, అనుభవించాలి, అధిగమించాలి అని అనుకుంటున్నాను కదా. నువ్వేమంటున్నావు? అది బయట నుంచి వచ్చేది కాదు, కొత్తది కాదు, ఉన్నదే, ఎక్కడి నుంచో రాదు అని దాని లక్షణాలు చెప్తున్నావు కదా. మరి ఉన్నదైతే నాకెందుకు తెలియబట్టలేదు? నాకు అన్నీ తెలియబడుతున్నాయి కదా. నాకు నేను ఒక్కడే తెలియబట్టలేదు, మిగిలినంతా తెలియబడుతుంది. ఎందుకు నాకు ఈ ప్రాబ్లం అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్తున్నారు. చదువు.
మీరు, అద్దం మొదలైన వాటిలో ప్రతిబింబం కనబడుతుంది. మురికి నీటిలోను కెలికిన చెదరిన నీటిలోను కనబడదు. జాగ్రత్తగా ఇక్కడ ఒక కథ చెప్తారనమాట. ఏంటి, ఓ గురువు గారు ఓ శిష్యుడు గారితో ప్రయాణం చేస్తున్నారు. కాసేపు కొంత దూరానికి వెళ్ళేటప్పటికి ఆయనకి దాహం వేసి, ఒరే బాబు, కొద్దిగా దగ్గరలో ఎక్కడన్నా మంచినీళ్ళు దొరికే అవకాశం ఉందని చూడన్నా అన్న అంటాడు. అంటే అక్కడికి వెళ్ళి నీళ్లు ముంచుకొద్దామని వెళ్తాడు. చెరువులో నుంచి వెళ్ళేటప్పటికి ఆ నీళ్లు మురికిగా వచ్చేస్తాడు. నీళ్లు మురికిగా ఉన్నాయండి, తాగడానికి అనువుగా లేవు, ఇంకేం లేవు ఎక్కడ. సరే, కాసేపు అక్కడే ఒడ్డు మీద కూర్చొని వెయిట్ చేస్తే నీకు నీళ్లు దొరుకుతాయని చెప్తాడు గురువు. వెయిట్ చేయమంటే, ఏంటి అక్కడ నీళ్లు మురికిగా ఉంటే వెయిట్ చేయమంటాడు ఈయన అనుకున్నాడు. సరే, కాసేపు వెయిట్ చేశాడు. ఇంతలో ఆ చెరువులో ఏదో ఒక వస్తువు పడి కింద ఉన్నటువంటి మాలిన్యం అంతా మళ్ళా పైకి వచ్చింది. మాలిన్యం కదిలిపోయింది, నీళ్లు కదిలిపోయినాయి అన్నమాట. కదిలిపోయేటప్పటికి ఇంకా మాలిన్యం పైకి వచ్చింది, మళ్ళీ అదే వచ్చింది. సరే, అలాగే ఓర్పుగా అక్కడే వెయిట్ చేయి, ఆ నీళ్లు నీకు మంచినీరు తాగడానికి యోగ్యమయ్యే రీతిగా వస్తాయి అని చెప్పి. సరే, గురువుగారు చెప్పాడు కదా అని మళ్ళీ వెళ్ళి అక్కడే ఒడ్డు మీద కూర్చొని చూస్తున్నాడు. కాసేపట్లో ఆ మాలిన్యం అంతా కిందకి వెళ్ళిపోయి పైన తేట నీరు తేరుకుని ఆయన ప్రతిబింబం స్వచ్ఛంగా కనబడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అవి తేట నీరు అని ఎట్లా గుర్తుపెట్టాడు? తన ప్రతిబింబం అందులో కనపడడం ద్వారా గుర్తుపెట్టాడు. అంతకుముందు మలిన జలంలో ఆయన ప్రతిబింబం సరిగా కనపడలేదు. ఇప్పుడు ఇవి తాగడానికి పనికి వస్తాయి అనుకుని ఆ పైన ఉన్న తేట నీరుని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేసావు నాయన ఈ తేట నీరు పొందటానికి అని అడిగాడు. కొత్త నీరు ఏమైనా తెచ్చావా? లేదు. పోనీ ఉన్న మాలిన్యాన్ని ఎక్కడికన్నా తోసేసావా? నువ్వేం చేయలేదు. ఏం చేశావు? నిరీక్షణ, తితిక్ష, జాగ్రత్తగా సాక్షిగా చూసావు అంతే. అలా నువ్వు నీ పంచకోశాలని సాక్షిగా చూడు, గుణత్రయాలను సాక్షిగా చూడు, శరీరత్రయాలను సాక్షిగా చూడు. అలా త్రిపుటినంతా చూడవయ్యా బాబు. అలా సాక్షి అతీతంలో లక్ష్యాన్ని పెట్టు. అప్పుడేమైంది? ఇదంతా తెలిసిపోతుంది, దీని రహస్యం అంతా విడిపోతుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ మాలిన్యంతో చేరిపోతుంది, అన్య వస్తువుతో చేరిపోతున్నాం, ఆవరణతో చేరిపోతుంది, మల విక్షేపాలతో చేరిపోయి ఆ వ్యవహారం చేత కలిగిన తాత్కాలిక ఆనందమే సత్యం అనుకుంటున్నాం. అందువల్ల ఎప్పుడు మలిన జలమే ఉండటం వల్ల నీ ప్రతిబింబం కనబడలేదు. స్వచ్ఛోహం చదవండి. మాలిన్యం ఆవరించిన అద్దంలోనూ ప్రతిబింబం కనబడదు. అది చెప్పుకున్నాగా ఇప్పుడే. నీళ్లు మలినంగా ఉంటే ప్రతిబింబం కనబడదు, అట్లాగే అద్దం మీద దుమ్ము ఉంటే కనబడదు. ఆత్మ అంటే అహం శబ్ద వాచ్యం అంటే నేను అన్న తన నిజ రూపం సర్వవ్యాపి. చూడండి, రెండు అద్దాన్ని ఉపయోగించి రెండు పద్ధతులుగా చెప్పచ్చు. ఒకటేమో అద్దం మీద మాలిన్యం దుమ్ము పడింది, అది తుడిచేసామనుకోండి సాధన ద్వారా, అప్పుడు నీ ప్రతిబింబం కనబడుతుంది. అద్దం వెనక కళాయి తీసేసామనుకోండి, అప్పుడు అసలు ప్రతిబింబించే శక్తే లేదు దానికి అప్పుడు. కాబట్టి రెండు సాధనలకి అద్దం ఉపయోగపడుతుంది. ఒకటేమో పైన దుమ్మును తుడిచేసి తన ప్రతిబింబాన్ని తాను గుర్తుపట్టడం, ఇది అతీత మార్గం. రహిత మార్గం ఏమిటి అంటే అద్దం వెనక కళాయిని తుడిచేయటం, ఎరుకది. ఆ ఎరుక ఆధారంగానే ఇది ప్రతిబింబం కనబడుతుంది. ఆ ఎరుకను గనక తొలగించేస్తే, విడిచేస్తే ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోయింది. అప్పుడు అద్దం ప్రయోజనహీనమైపోయింది. బింబము ఎప్పుడు తనను తానే లేకుండా పోయింది. ప్రతిబింబము లేదు, బింబము లేదు అన్న స్థితికి రహిత మార్గంలో చేరిపోయింది. కానీ అద్దాన్ని రెండు పక్షాలలో అటు కైవల్య మార్గానికి మనం చెప్తాం, ఇటు అతీత మార్గానికి కూడా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మనం అన్వయం చేస్తున్న విధానంలో అతీత మార్గానికి అన్వయం చేస్తాం. చదవండి. బయట చెట్టు పుట్ట కొండలన్నిటిలో ఆత్మ ఉన్నదని, నేను ఉన్నానని
అర్థం కాదు. తన ఉనికిని విశాలంగా గుర్తించుటయే ఆత్మ. వెరీ ఇంపార్టెంట్. చెట్టు, పుట్ట, కొండ మొదలైన వాటికి వాటి ఉనికి తెలియదు. వాటికి స్వీయ చైతన్యం లేదు కదా మరి. జడ జడ చైతన్యమే ఉంది దానికి. కనుక అవి జడ పదార్థములు. వాటిలో కూడా చైతన్యం ఉంది, కానీ జడంగా ఉంది. జీవుడు ఏ ఏ విషయములలో ఏ ఏ ఇంద్రియములతో ఏ ఏ విధంగా దేశకాల పరిస్థితులలో ప్రవర్తిస్తున్నాడో అక్కడక్కడెల్లా ఆత్మ వ్యాపించి ఉన్నది. అది తల్లి గర్భంలో ఆయన ఉన్నాడు, అక్కడ కూడా వ్యవహారం ఉంది. జన్మించాడు, బాల్యంలో కూడా వ్యవహారం ఉంది. పెరిగాడు, విషయ వికాసాన్ని పొందాడు. యవ్వనంలో ఒక దేశంలో ఉన్నాడు, ఒక కాలంలో ఉన్నాడు, ఒక పరిణామంలో ఉన్నాడు, అప్పుడు ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చాడు, అప్పుడు ఒక దేశంలో ఉన్నాడు, ఒక కాలంలో ఉన్నాడు, ఒక పరిణామంలో ఉన్నాడు. ఏ శరీరంలో ఉన్నా, ఏ కోశంలో ఉన్నా, ఏ విషయంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, సర్వత్రా సర్వత్రా సర్వగతమై నేను ఎప్పుడూ ఉంది. ఆ నేననే సాక్షి ఎప్పుడూ ఉంది. ఆ నేననే చైతన్యం ఎప్పుడు ఉంది. నేననే ప్రకాశం ఎప్పుడు ఉంది. నేననే జ్ఞానం ఎప్పుడు ఉంది. నేననే ఆనందం కూడా ఎప్పుడు ఉంది. నేను సత్స్వరూపుడను అనేటటువంటి విశాల దృష్టితో చూడాలి. కేవలం లడ్డూ తిన్నప్పుడు లడ్డూగానే నేనున్నాను అనుకోవడం తప్పు. నేను దుఃఖిస్తూ ఉన్నాను, నేను భోగిస్తూ ఉన్నాను మొదలైన విషయములలోనూ, నేను చూస్తూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను అను మొదలైన ఇంద్రియ చేష్టలలోను, నేను ఇంటిలో ఉన్నాను, నేను బయట ప్రయాణంలో ఉన్నాను మొదలైన దేశ వ్యవస్థల ఇత్యాదులన్నీ సర్వం అనపడతాయి. అది సర్వము అంటే ఏంటంటే ఈ 6 అంటే ఏమిటి? ఒకటి అనుభవం, ఓ అనుభవంలో ఉన్నాను, ఓ అనుభవంలో లేను. 2 ఒక వ్యవహారంలో ఉన్నాను, ఒక వ్యవహారంలో లేను. 3 ఒక చోట ఉన్నాను, ఒక చోట లేను. ఈ 6 లక్షణాలని కలిపి సర్వము అని శాస్త్రం నిర్వచించింది. మామూలుగా సర్వగతో భవేత్ అంటుంది ఆత్మ. అంతటా ఉన్నది. అంతటా ఉండడం అంటే ఏమిటి? నువ్వు ఇంట్లో ఉన్నా ఉంది, నువ్వు బయట ఉన్నా ఉంది, నువ్వు కాళ్ళు చేతులు ఆడిస్తూ పని చేసినా ఉంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు, ఇంద్రియాల ద్వారా నువ్వు పని వ్యవహరించినప్పుడు ఉంది, వ్యవహరించనప్పుడు ఉంది. నువ్వు ఏదో సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తున్నప్పుడు ఉంది, అనుభవించనప్పుడు ఉంది. ఇది సర్వము అంటే. ప్రసవ వేదనలోనూ ఉంది, మరణ వేదనలోనూ ఉంది. ప్రసవ వేదన చేత ప్రభావితం కాలేదు, మరణ వేదన చేత కూడా ప్రభావితం కాలేదు. ఈ 6 చేత ప్రభావితం కానిదేదు అది సర్వసాక్షి. చదవండి. ఈ సర్వమునందు దుఃఖిస్తూ భోగిస్తూ అన్న విషయములు, చూస్తూ నడుస్తూ అన్న ఇంద్రియ చేష్టలు, ఇంటిలో బయట ప్రయాణంలో అన్న దేశ వ్యవస్థ మొదలైనవన్నీ అశాశ్వతములు. అంతే. విషయం, వ్యవహారం, దేశం, నీ జీవితం మొత్తాన్ని కాచి వడబోస్తే ఈ 3 మాటలట. మానవ జీవితం మొత్తాన్ని కాచి వడబోసాడు. 3 ప్రశ్నలు వచ్చినాయి. నాయనా, ఏ విషయం? శిష్యుడు గారు గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఎలా ఉన్నావు నాయనా అన్నాడు. ఎలా ఉన్నావంటే ఈయన దేని గురించి చెప్తాడు? అయితే విషయం గురించి చెప్తాడు, లేదంటే వ్యవహారం గురించి చెప్తాడు, లేదంటే దేశం గురించి చెప్తాడు. నేనండి అక్కడికి వెళ్ళానండి, ఆ తీర్థయాత్రకి వెళ్ళానండి, ఇదిగో ఈ సాధన చేశానండి, ఇదిగో ఈ అనుభవం పొందానండి. లేదు, ఈ అనుభవం పొందలేదండి, ఈ దుఃఖం పొందానండి, ఇదిగో ఈ వ్యవహారం అక్కడ అట్టా జరిగిందండి, వాడు అట్టా చేశాడండి, వీడు ఇట్టా చేశాడండి, నేను అట్టా చేశానండి, నేను ఇట్టా చేశానండి. ఈ ఫలానా ఇంకేం చెప్పాడు? నేను ఇంటో చేశానండి, ఇంటో చేయలేదు, బయట చేశాను. ఇట్టా ఈ 3 సంగతులు, ఈ 3టికి సంగతులు అని పేరు. ఏమిటి సంగతి అంటారు. ఏమిటి సంగతి అంటే, సంగతి అంటే ఆ సంగతిలో ఈ విషయం, వ్యవహారం, దేశం 3 ఉన్నాయన్నమాట. ఈ 3ంటికి కలిపి సంగతి అని పేరు.
సంగతి ఉందంటే సంగత్వం ఉన్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి. సంగతులు ఎన్ని ఎక్కువ ఉంటే అంత సాంగత్యం దాంతో చేస్తే సంగత్వం బలపడిపోతుంది. జాగ్రత్తగా ఏం చేయాలి? సంగీతంలో సంగతులకు చాలా ప్రాధాన్యత ఉంది. గమకములు అంటారు. అంటే బాగా సంగీతంలో ప్రావీణ్యత వచ్చిన వాళ్ళు రకరకాలుగా వాటిని పైకి కిందకి తిప్పుతూ ఉంటారు. ఆ సంగతులు ఎలా కావాలంటే అలా వేసేస్తూ ఉంటారు. అలవోకగా వేసేస్తారు కష్టం లేకుండా. శ్వాస అధీనమై ఉంటుంది కాబట్టి. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ విషయం, వ్యవహారం, దేశం అన్న సంగతులతో నీ అహం ముడిపడుంది, నీ జీవభావం ముడిపడుంది. నీ లోపల ఉన్న చిత్తవృత్తులన్నీ ఈ మూడింటి రిజిస్ట్రీలో ఉన్నాయి. ఏమయ్యా నువ్వు ఫలానా అప్పుడు ఫలానా పని చేసావట కదా అని కోర్టులో అడిగారు అనుకోండి. అడిగితే అప్పుడు అది వర్తమానంలో ఉందా? లేదు కదా. విషయం, అలాగే దాని వ్యవహారం, అలాగే ఫలానా దేశం. ఆ గతంలో అన్నీ అవే ఉన్నాయి, వర్తమానంలో ఏమున్నాయి? వర్తమానంలో కూడా అవే ఉన్నాయి. విషయం ఉంది, వ్యవహారం ఉంది, దేశం ఉంది. భవిష్యత్తు ఊహలు చేస్తున్నాడు. ఊహ చేసినప్పుడు కూడా ఏముంది? అందులో కూడా విషయమే ఉంది, అందులో కూడా వ్యవహారమే ఉంది, అందులో కూడా దేశమే ఉంది. కలగన్నాడండి, కలలో కూడా విషయం, వ్యవహారం, దేశమే ఉంది. ఇలలో ఉన్నాడండి, ఇలలో కూడా విషయం, వ్యవహారం, దేశమే ఉంది. సరే, గాఢ నిద్రావస్థలో ఉన్నాడండి, అప్పుడు కూడా అదే ఉంది. ఏమిటి? అజ్ఞానమే విషయం, అవ్యవహారమే వ్యవహారం, ప్రియమోద ప్రమోదాలతో తనలో తాను రమించడమే వ్యవహారం. అజ్ఞానంతో రమిస్తున్నాడు అప్పుడు అక్కడ. ఏ దేశం? వాడి శరీరం లోపల. శరీరం బయట నిద్రపోయే అవకాశం లేదు. ఇలా చాలా జాగ్రత్తగా గమనిస్తే జననం నుంచి మరణం వరకు సమస్తం జగద్భావం, జీవభావం అంతా కూడా విషయం, వ్యవహారం, దేశంతో ముడిపడుంది, సంగతమై ఉన్నది, సంగత్వం చెందుతోంది. అసంగోహం 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 పునః 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 పునః. ఎంతకాలం దాంచాలండి? విడిపడేదాకా దాంచాలి. నువ్వు ఆ విషయంలో నుంచి, ఆ వ్యవహారంలో నుంచి, ఆ దేశంలో నుంచి, సంగత్వంలో నుంచి విడిపడేంత వరకు బాగా ఒడ్లు దంచినట్టు బాగా విచారణ చేసి దంచాలి. శ్రవణానంద సుఖంలో మునిగిపోయిన వాడు చేయలేడు ఈ పని. అందుకని మనన నిధిధ్యాసలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. జ్ఞాన మార్గంలో చెప్పే సాధనలలో శ్రవణ మనన నిధిధ్యాసల యొక్క పాత్ర ఎంతయ్యా అంటే ధ్యాస 90 పాళ్ళు, నిధి 5 పాళ్ళు, మననం 3 పాళ్ళు, శ్రవణం 2 పాళ్ళు. ఏమండి నేను విన్నానండి, బాగా విన్నానండి, 20 ఏళ్ళ నుంచి విన్నానండి, 2 మార్కులు వస్తాయి. 30 ఏళ్ళ నుంచి విన్నానండి, శ్రవణం చేస్తే 2 మార్కులు వస్తాయి 100కి. మననం చేశాడండి, అప్పుడు ఇంకో 3 మార్కులు వస్తాయి, 5 మార్కులు వస్తాయి. సరే, అలా ఉండగలుగుతున్నానండి. నిధి నేను 3వ స్థలాల్లో ఉండగలుగుతున్నానండి. నేనేం పడిపోవటల్లా, ఏ విషయంలో పడిపోవటల్లా, ఏ వ్యవహారంలో పడిపోవటల్లా, ఏ దేశంలోనూ పడిపోవటల్లా, ఏ సంగత్వంలో పడిపోవటల్లా సాక్షిగా ఉండగలుగుతున్నాను. చాలా వరకు ఉంటున్నాను జాగ్రత్త అవస్థలో. ఇది నిధి. సరే, మరి స్వప్నావస్థలో, నిద్రావస్థలో అక్కడ గెలవాలంటే ఈ నిధి పనికిరాదు, అక్కడ ఈ విచారణ మార్గం పనికిరాదు. అక్కడ ఇంద్రియాలు లేవుగా, ఎలా విచారణ చేస్తావు? ఈ నిధి ధ్యాసగా మారాలి, తదేక ధ్యాసతో ఉండాలి. ఆ ధ్యాస కుదిరిన వాడికి 90 మార్కులు వస్తాయి. ధ్యాస కుదరడం అంటే ఏమిటి? ఊరక చూడడం రావాలి, అలా ఉండటం రావాలి, సాక్షిగా చూడాలి. ఇప్పుడు ఆ నీళ్లు మాలిన్యం కిందకి దిగిపోవడానికి ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఆ శిష్యుడు ఏం చేశాడు? ఏం చేయడు. ధ్యాస దాని మీద పెట్టి మాలిన్యం కిందకి దిగిపోయి తన ప్రతిబింబం కనబడగానే స్వచ్ఛమైన నీరును గ్రహించి పట్టుకెళ్ళాడు. అలాగా నీ స్వస్వరూపాన్ని గుర్తించే ధ్యాస మీద దృష్టి పెట్టాలి. దానికే 90 మార్కులు. మిగిలిన వాటన్నింటికి శ్రవణ మనన నిధి కలిపితే 10 మార్కులు. కానీ మానవ జీవితంలో ధ్యాస ఒక్కటి చాలా 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 తక్కువ కేటాయించు. శ్రవణం విస్తారమైన శ్రవణం. పొద్దున్న లేచి దగ్గర నుంచి సుప్రభాతంతో మొదలు పెడితే రాత్రి పవళింపు సేవ దాకా శ్రవణమే.
రకరకాలైనటువంటి ఆర్భాటాలు, రకరకాలైనటువంటి పూజలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, ప్రసాదాలు, ఆర్జిత సేవలు, అంతా ఇంతా కాదు ఈ ప్రపంచం. ఈ భక్తి ప్రపంచం మిగిలిన ప్రపంచం కంటే కూడా 1000 రెట్లు పెరిగిపోయింది. నిజానికి అంతా శ్రవణమే, ఏమీ లేదు అంతకు. ఇదంతా కలిపితే నిధి అన్న స్థాయికి వస్తే ఒక్క మార్కే, చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. ఇంత చేసినటువంటి పని 30 సంవత్సరాలు ఇదంతా చేస్తే 30 నిమిషాలు కూడా నీకు నిలబడదు. 3 నిమిషాలు నిలబడితే చాలా కష్టం. నేను స్వయంగా ఒక జీవితాన్ని అధ్యయనం చేశాను. దరిదాపు వైదిక కర్మ 30-40 సంవత్సరాల నుంచి ప్రతిరోజు దేవతార్చన, అభిషేకం, నిత్యార్చన, అలాగే స్మార్త కర్మ, అలాగే వ్రతమో, దీక్షో, యజ్ఞమో, యాగమో, తపమో నిరంతరాయంగా 30 ఏళ్ల పాటు చేసి, అయ్యా 30 ఏళ్ల నుంచి మీరు ఇందులోనే ఉన్నారు కదా, మరి అలా ఎంతసేపు ఉండగలుగుతున్నారు స్వామి అంటే, ప్రయత్నం చేస్తే 3 నిమిషాలు ఉంటుంది నాయన అన్న. కర్మ మార్గంలో ఉన్నటువంటి సమస్య ఇది. చాలా జాగ్రత్తగా, ఎంత తొందరగా విజ్ఞానమయ కోశాన్ని పరిణమింపచేసి ధ్యాస అన్నది నిలబెట్టుకోగలిగిన వాడికే స్వరూప జ్ఞానాన్ని గుర్తించడం సులభం. ధ్యాసతో ఒక్కదాంతోనే జరుగుతుంది ఈ పని. 3 అవస్థల్లో నిలబడాలి. 3 అవస్థలలో ఏదైతే నిలబడుతుందో దానికి ధ్యాస అని పేరు. ఇక వాడికి అన్యం తోచదు, ఇక ప్రపంచం తోచదు, జీవభావం లేదు, జగద్భావం లేదు, ఏం లేదు, ఒకే ధ్యాస. తింటున్నా అదే, పడుకున్నా అదే, లేచినా అదే, మాట్లాడినా అదే, మాట్లాడకపోయినా అదే, వ్యవహరించినా అదే, వ్యవహరించకపోయినా అదే, కలలో అదే, ఇలలో అదే, సర్వస్వం అదే వాడికి. అదే ధ్యాస అంటే, ఏకధ్యాస. వాడు స్వరూప జ్ఞాననిష్ఠుడవుతాడు. చదవండి. అశాశ్వతములైన అన్నిటిలో సదా శాశ్వతంగా అంతటా నేను ఉన్నాను అన్న ఆత్మభావన ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఆత్మస్వరూపం అంటే. మారే దాంట్లో మారనిది, అశాశ్వతమైన దాంట్లో శాశ్వతమైనది, అనిత్యమైన దాంట్లో నిత్యమైనది, అసత్తులో సత్, కార్యములో కారణం, దృశ్యములో ద్రష్ట. దృక్ దృశ్యం అన్నారండి. ద్రష్టం దాటి దృక్ స్థితిలోకి వస్తే కానీ తెలియదు అది. తర్వాత దృగ్రహితం, అది చివరి మెట్టు. జాగ్రత్తగా ఈ పంచ వివేకాలను ఇలా పొందాలి. నిత్యానిత్య, ఆత్మానాత్మ, సదసత్, కార్యకారణ దృగ్దృశ్య వివేకాలను పొంది పరాత్పరమైన దృగ్రహితమైన పరిపూర్ణాన్ని లక్షించాలి. ఈ పరిణామాన్ని పూర్తి చేయటమే స్వరూప జ్ఞానం అంటే. చదవండి. కానీ దుఃఖిస్తూ భోగిస్తూ మొదలైన విషయముల దృష్టి, చూస్తూ నడుస్తూ మొదలైన ఇంద్రియ చేష్టల సందడిలో, ఇంటిలో బయట అన్న భేద వ్యవస్థలలో కొట్టుమిట్టాడుతూ తన్మయుడైనందువలన శాశ్వతంగా సదా స్మృతిలో ఉన్న స్వరూపం అవగాహన కావటం లేదు. అంటే 2 ఏళ్ల పిల్లవాడు అంటే జీవితం అంతా 2 ఏళ్ల పిల్లవాడు అంతే. వాడికి ఏం కనబడతాయి? వాడు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, ఆనందంగా గంతులేస్తూ ఉంటాడు, వాడి చుట్టూ వీడి చుట్టూ తిరుగుతుంటాడు, వాడిని ఎత్తుకోమంటాడు, వీడిని ఎత్తుకోమంటాడు, వాడిని మురిపిస్తాడు, వీడిని మురిపిస్తాడు, వచ్చిరాని మాటలతో ఏవి ఇచ్చినా నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అందరూ హడావిడి పడిపోతుంటారు వాడిని మేనేజ్ చేయడానికి. ఇల్లంతా అందరి దృష్టి వాడి మీదే, అమ్మాయి మీదే. జాగ్రత్తగా వాడు పరిగెడుతూ ఉంటాడు, వ్యవహరిస్తూ ఉంటాడు, సుఖ దుఃఖాలు ఏడుస్తూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, ఆనందింపజేస్తూ ఉంటాడు. ఈ ఆట సాగుతూ ఉంది. ఇంతే, ఇంట్లో బయట, ఇంటా బయట, పిల్లల ఆటల పోలికాయను. పెద్దలు ఇదంతా కలిపి ఒక మాటతో తీసేసారంతే. ఈ మొత్తాన్ని అచల సిద్ధాంతంలోకి వెళ్ళిన వాళ్ళతే, దేశికుల దగ్గరికి వెళితే పిల్లల ఆటల పోలికాయలు అన్నారంతే.
పిండాండ వ్యవహారమైన, బ్రహ్మాండ సృష్టి స్థితి లయాలైన, విశ్వాండ ప్రాదుర్భావలయాలైన పిల్లలాటల పోలికాయను. ఉన్నదున్నట్లుండిపాయను, వెన్న కన్నది ఎడయేమియు లేకపాయను. ఎన్నగా ఈ బయలు, ఈ ఎరుక ఏడయేమియు లేకపాయను. ఉన్న బయలు ఉన్నది ఉన్నట్టుగా ఉంది. ఈ సత్యాన్ని గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఈ పిల్లల ఆటలు ఎంతకాలం ఆడతావు? ఈ వ్యవహార సదృశ్యమైనటువంటి పిల్లల ఆట ఎంతకాలం ఆడతావు? దీనివల్ల ఏం ప్రయోజనం? పిండాండ బ్రహ్మాండ విశ్వాండ వ్యవహారం అంతా కూడా పిల్లల ఆటల పోలిక. ఈ పిల్లల ఆటలో విషయము, వ్యవహారము, దేశము, కాలము ఇత్యాది పరిమితులు ఉన్నట్లుగా కనబడుతుంది. ఇవన్నీ ఏం లాభం లేదు. స్థాయి భేదంగా, స్థితి భేదంగా పిల్లల ఆటలంటే అంతకు మించి వేరే దీంట్లో ఏం విశేషం లేదు అని ఎవరైతే చూస్తాడో వాడేం గమనించాడు? ఇప్పుడు అనిత్యంలో నిత్యాన్ని, అశాశ్వతంలో శాశ్వతాన్ని, అసత్యంలో సత్యాన్ని, కార్యంలో ఉన్న కారణాన్ని, కారణాభిన్నమును, కారణాతీతమును, మహాకారణానికి అవతల ఇట్లా పరం అనేటటువంటి దృష్టితో దీన్ని మనం నిర్ణయం చేసి పరిమితి నుంచి పరిపూర్ణం దిశగా మనం నిర్ణయాన్ని పొందాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ ఒక విన్నపం. ఈ క్లాసుని 6:30 to 7:30 లేదా అట్లా నిర్వహిస్తే అందరికి అనువుగా ఉంటుందా? ఈ 5:30 to 6:30 ఇదే అనువుగా ఉందే? అందరినీ అన్మ్యూట్ చేశానండి, చెప్పవచ్చు. ఇదే అనువుగా అంటే ఈ 4 to 5 సాధన చేసేటటువంటి వాళ్ళకి యాక్చువల్గా సంధ్యా సాధన 5 to 6 మధ్యలో ఉండాలి, లేదు 5:30 నుంచి 6:30 మధ్యలో ఉండాలి. అది అందువల్ల 6:30 to 7:30 అయితే ఎక్కువ మందికి అనువుగా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. లేదు ఇంకేదన్నా సమయం ఉందంటే అదైనా ఆలోచించి చెప్పండి, అర్జెంట్ ఏం లేదు. అప్పుడు ఆదివారం నుంచి అట్లా మార్చుకోవచ్చు. ఈ 2 రోజులు